2 కప్పుల బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను ఒక మిక్సింగ్ బౌల్లోకి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి 2.5 కప్పుల నీళ్ళు అయితే వేసుకొని మరిగించుకోవాలి. అందులోనే 1 టీ స్పూను జీలకర్ర, అలాగే 1 టీ స్పూను నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూను వంట సోడా. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఫ్యాన్ గాలికే మనము ఎండతో అవసరం లేకుండా ఈ రిబ్బన్ వడియాలు అయితే పెట్టేసుకోవచ్చండి. నీళ్ళు బాగా ఇలా తెరలు మరిగే టైంలో మనం కొలిచి పెట్టుకున్న పిండిని వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి పిండి అనేది లేకుండా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మూత క్లోజ్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగైతే ఒక గ్లాస్ తీసుకొని, వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక గ్లాస్ తీసుకొని బాగా ఇక్కడ నేను చూపించిన విధంగా చేశారంటే పిండి అనేది బాగా జిగురు వస్తుంది అండ్ అలాగే ఉండగా లేకుండా బాగా ఈక్వల్గా ముద్దలాగా వస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు గ్లాస్తో బాగా నీరు చేసుకున్న తర్వాత చేతిని కొద్దిగా చల్లటి నీళ్ళల్లో ముంచేసుకుంటూ పిండిని రొట్టె పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మురుకుల గొట్టంలోకి రిబ్బన్ వడియాలు వేసుకుంటాం కదండి, రిబ్బన్ పకోడీ, ఆ బిల్ల సెట్ చేసుకొని ఇంకా పిండి ఫిల్ చేసుకొని ఇలా వేసేసుకోవడమే. ఒక ప్లాస్టిక్ షీట్ పైన అయితే వేస్తున్నాను నేను. మీరు కావాలంటే ఎండలో వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఫ్యాన్ గాలి కిందని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కిచెన్లోనే వేస్తున్నాను. చాలా ఈజీగా వీటిని మళ్ళీ మనం తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ఆరబెట్టుకోవచ్చు. అన్నీ ఈ విధంగా అయితే వేసేసాను. ఇప్పుడు ఒక్కొక్కటి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చేతులకు అంటుకుంటాయేమో, ఇరిగిపోతాయని టెన్షన్ అస్సలు ఏమి ఉండదండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే ప్రిపేర్ చేసుకోవడము. టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి. ఎండాకాలంలోనే కాకుండా ఇలాగా ఏ సీజన్లో అయినా పర్లేదు, ఫ్యాన్ గాలి కిందనే పెట్టేసుకోవచ్చు మనము ఈ వడియాల్ని. బాగా ఎండకి ఇలా ఎండ పెట్టుకోవాలి. 2 రోజులు ఫ్యాన్ కింద ఆరిన తర్వాత ఎక్కడైనా ఎండ వస్తుంది అనుకుంటే ఎండలో పెట్టేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా తుంచేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసి కూడా చూసేద్దాం. ఫ్రైకి సరిపడా నూనె అయితే వేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి, పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి పంపించడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చూడడానికి కూడా డిఫరెంట్గా నార్మల్ వడియాల కన్నా ఇలా చేసి పెడితే చాలా బాగా ఉంటాయి. ఇలా వేడి నూనెలో వేసి ఫ్రై చేసేసుకున్నామంటే గుల్లగా కరకరలాడుతూ మనకి రిబ్బన్ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా ఇంట్లో కూర్చున్నతోనే ఫ్యాన్ గాలి కిందనే పెట్టేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళొక హెల్దీ వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.